ఏకరూప నమూనా ప్రకారం క్రింది వాటిలో పిల్లలందరిలో ఒక నిర్దిష్ట క్రమాన్ని అనుసరించే వికాసం. ఆన్సర్ ఆప్షన్ 4 చలనాత్మక వికాసం మరియు భాషాభివృద్ధి. కణ విభజన పరంగా మాత్రమే ఒక వ్యక్తిలో జరిగే మార్పు. ఆన్సర్ ఆప్షన్ 4 పెరుగుదల. ఒక వ్యక్తి దరిదాపుగా ఈ వయసులో గరిష్ట మానసిక స్థాయికి చేరుకుంటాడు. ఆన్సర్ ఆప్షన్ 2 20 సంవత్సరాలు. 4 ఏళ్ల వాసవి తన అమ్మమ్మ కప్పులోంచి టీ తాగాలనుకుంది, కానీ అమ్మ తనను కొడుతుందనే భయంతో ఆగిపోయింది. కోల్బర్గ్ ప్రకారం వాసవి ఈ నైతిక వికాస దశలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయిలోని 1వ దశ. 6 ఏళ్ల అనూప్ ఉన్నత తరగతులకు వెళ్ళినప్పుడు తన సహచరులు కూడా ఉన్నత తరగతులకు వెళ్తారని గ్రహించలేకపోయాడు. అనులోపులో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలోని ఈ భావన ఇంకా అభివృద్ధి చెందలేదు. ఆన్సర్ ఆప్షన్ 3 విపర్యాత్మక భావన. ఎరిక్సన్ ప్రకారం ఒక వ్యక్తి తన స్వీయ రూపంలో అనేక పాత్రలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నించే వికాస దశ. ఆన్సర్ ఆప్షన్ 3 కౌమార దశ. గ్రేడ్ 3 విద్యార్థులకు ఒక కొత్త భావన పరిచయం చేయడానికి ఉపాధ్యాయురాలు శాంతి పిల్లలలో ప్రేరణ కలిగించే ఉద్దేశంతో వివిధ బోధనాభ్యాస సామాగ్రిని తరగతికి తీసుకువచ్చింది. ఇక్కడ శాంతి విద్యార్థుల్లో దీన్ని కలిగించే ప్రయత్నం చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 ఆసక్తి. క్రింది వాటిలో ప్రజ్ఞను ఇలా అవగాహన చేసుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 మానసిక సామర్థ్యాలు. చోటు మరియు మోటు కవల సోదరులు. చోటు తన వస్తువులను ఎవరికైనా తాకినప్పుడు చిరాకు పడతాడు, కానీ మోటు తన వస్తువులను పంచడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ ఉదాహరణ నుండి మూర్తిమత్వం గురించి అర్థం చేసుకోగలిగే వాస్తవం ఏమిటంటే మూర్తిమత్వం. ఆన్సర్ ఆప్షన్ 1 విశిష్టమైనది. ఐఐటిలో చదవాలనే తపన ఉన్న చిరాగ్ ప్రవేశ పరీక్షల్లో టాపర్గా నిలిచాడు. తన చెల్లికి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నందున అతను తన సొంత పట్టణంలో ఐఐటి అగ్రశ్రేణి ఐఐటిలో లేనప్పటికీ దానిలో చదువుకోవడానికి ఎంచుకున్నాడు. చిరాగ్ చర్య సూచించేది. ఆన్సర్ ఆప్షన్ 4 సర్దుబాటు. ఒక ఉపాధ్యాయుడు సైన్స్ ప్రయోగం చేసే విధానాన్ని ప్రదర్శించి విద్యార్థులను అదే ప్రయోగాన్ని పునరావృతం చేయమని కోరాడు. విద్యార్థులు ప్రయోగం చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు వారి ప్రయోగాన్ని ఎలా నిర్వహిస్తున్నారో చూస్తున్నాడు. ఈ రకమైన పరిశీలన. ఆన్సర్ ఆప్షన్ 2 నిహిత పరిశీలన. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు వివిధ కృత్యాలలో విద్యార్థి యొక్క ప్రవర్తనను గమనించి ప్రవర్తనను విశదపరుస్తాడు. ఆన్సర్ ఆప్షన్ 3 సంఘటన రచనాత్మక రికార్డు. అభ్యసనానికి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఒకసారి అభ్యసించిన విషయం మర్చిపోలేరు అనేది అభ్యసనానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్. సానుకూల పునర్బలనానికి ఉదాహరణను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఒక తల్లి తన కూతురు ఆడుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసినప్పుడు ఆమెకు చాక్లెట్ ఇవ్వడం అనేది సానుకూల పునర్బలనానికి ఉదాహరణ. కార్యసాధక నిబంధన ఈ విధంగా చేస్తే అభ్యసనం మరింత ప్రభావవంతంగా ఉంటుందని చెబుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 A మరియు B మాత్రమే సరి అయినవి. ఒక తరగతిలో ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు వస్తువులను వాటి ఆకృతి అనుగుణంగా సమూహపరచమని అడిగాడు. ఇక్కడ సమూహపరచడానికి ప్రాథమిక అంశం. ఆన్సర్ ఆప్షన్ 1 సారూప్యత. క్రింది వాటిలో వైగాట్స్కీ ప్రతిపాదించిన సారువను ఏది సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 BCD. ఒక తల్లి తన కొడుకును గత ఏడాది కాలంలో సందర్శించిన అన్ని ప్రదేశాలను గుర్తుకు తెచ్చుకోమని కోరింది. ఈ ఉదాహరణ జ్ఞానాత్మక రంగంలో దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 3 జ్ఞానం. క్రింది వాటిలో ప్రోత్సాహకం. ఆన్సర్ ఆప్షన్ 2 పొగడ్త. సరి అయిన జతలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ABC సరైనవి. ఎన్కోడింగ్ స్మృతి, నిలుపుదల, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం, పునఃస్మరణ.
ఇంగ్లీష్ వ్యాకరణం నేర్చుకోవడం ఫ్రెంచ్ వ్యాకరణం నేర్చుకోవడంలో సహాయపడితే అది సానుకూల బదలాయింపు. ఉపాధ్యాయుల ఈ శైలి విద్యార్థులలో ఆధారపడే స్వభావానికి దారితీయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 నిరంకుశ. తెలివిగల వారిగా కనిపిస్తున్నప్పటికీ స్పెల్లింగ్లో తప్పులు అంటే బట్టని టబ్బుగాను మరియు 16ని 61గా చదివే విద్యార్థి ఈ వైకల్యత రకానికి చెందుతాడు. ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసన వైకల్యత. ఉపాధ్యాయుడు పాఠం యొక్క అభ్యసన లక్ష్యాలను ఎంతవరకు సాధించగలిగారో తెలుసుకునే దశ. ఆన్సర్ ఆప్షన్ 2 పోస్ట్ యాక్టివ్ దశ. మూలాధారమైన భావాలు, విషయం యొక్క సంబంధాలు లేదా నమూనాలను సూచించడానికి బ్రూనర్ ఉపయోగించే పదం. ఆన్సర్ ఆప్షన్ 1 నిర్మాణం. ఒక వ్యక్తి బదిలీ కారణంగా అతను కొత్త ప్రదేశంలో సాంస్కృతిక వ్యత్యాసాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు అవసరమయ్యేది. ఆన్సర్ ఆప్షన్ 4 వ్యక్తిగత మార్గదర్శకత్వం. క్రింది వర్గాలలో సంబంధిత విద్యా కృత్యాలపై వెచ్చించిన నిర్దిష్ట సమయాన్ని సూచించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 విద్యా సంబంధ అభ్యసన సమయం. క్రింది వాటిలో ఒకటి విద్యార్థులకు ఇవ్వవలసిన కృత్యాల యొక్క లక్షణం కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 బట్టి కంఠస్థం. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన క్రమ పద్ధతిలో ఉండదు అనే అంశం సరికాని స్టేట్మెంట్. ప్రభావవంతమైన ఉపాధ్యాయులు నొక్కి చెప్పేది. ఆన్సర్ ఆప్షన్ 4 ఆవిష్కరణ అభ్యసనం. పద్యానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. చెడ్డవారు ఎవరితో స్నేహం చేస్తారు? చెడ్డవారితో. మంచివారు ఎంచుకునే స్నేహితులు ఎవరు? మంచివారు. కూల అంటే అర్థం ఏమిటి? చెడ్డవారు. ఇచ్చిన పద్యం ఏ శతకంలోనిది? వేమన శతకం. ఇప్పుడు గద్యానికి సంబంధించిన ప్రశ్నలకు సంబంధించిన సమాధానం చూద్దాం. జ్ఞానానికి సాధనం ఏమిటి? ఏకాగ్రత. ప్రపంచ రహస్యాలు ఎప్పుడు బహిర్గతమవుతాయి? చిత్తేకాగ్రత సాధిస్తే. ఇచ్చిన గద్యం ఆధారంగా చెడు అంటే ఏమిటి? మనలను బలహీనపరిచి భయాన్ని కలిగించేది చెడు. మనకు మనం ఎలా భావించుకోవాలి? అమృతపుత్రులుగా. రాము అన్నం తిని బడికి వెళ్ళాడు. ఈ వాక్యంలోని అసమాపక క్రియ ఏది? తిని. ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే ఏమంటారు? ద్విత్వాక్షరం. య, ర, ల, వ లను ఏమంటారు? అంతస్తాలు. పితృణంలోని సంధి ఏది? సవర్ణ దీర్ఘ సంధి. అష్టదిక్కులు ఏ సమాసం? ద్విగు సమాసం. పొదుపు అనే అర్థాన్నిచ్చే పదం ఏది? కాపాయం. శశం, శర్భం అనే పర్యాయ పదాలు కలిగిన పదం ఏది? కుందేలు. కాలం, నలుపు అనే నానార్థాలనిచ్చే పదం ఏది? కారు. స్నానం పదానికి వికృత పదం ఏది? తానం. రమకు భర్త అయినవాడు అనే వ్యుత్పత్తర్థం కలిగిన పదం ఏది? రమానాథుడు. కింది వారిలో దిగంబర కవి ఎవరు? చెరబండ రాజు. పచ్చతోరణం, సారస్వత నవనీతం ఎవరి రచనలు? దేవులపల్లి రామానుజరావు. విష్ణు శర్మ రచించినదేమిటి? పంచతంత్రం. క్రింది వానిలో జానపద కళ కానిది ఏది? శిల్పకళ. దక్షిణ గంగా, తెలివాహ అని పిలువబడే నది ఏది? గోదావరి. నవయుగ కవి చక్రవర్తి అన్న బిరుదు ఏ కవికి కలదు? జాషువా. త్రిభాషా సూత్ర ప్రయోజనాల్లో చేరనిది. దేశ సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతాయి అనేది త్రిభాషా సూత్రం యొక్క ప్రయోజనం కాదు. క్రింది వాటిలో భావగ్రహణ నైపుణ్యాలు ఏవి? శ్రవణం, పఠనం.
మౌన పఠన ప్రయోజనాల్లో చేరని అంశం పఠన వేగాన్ని తగ్గించటం. పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెప్తూ వివరణ ఇస్తూ పదస్వరూప స్వభావాన్ని విడమర్చి చెప్పే పద్యబోధన పద్ధతి ఖండ పద్ధతి. విషయ ప్రణాళికను అనుసరించి విద్యా సంవత్సరంలో పాఠశాల ఉపాధ్యాయులు తమ తమ విషయాలలో ప్రతి తరగతికి నెలవారీగా పాఠ్యబోధన అమలు చేసే పథకాన్ని ఇలా అంటారు: వార్షిక ప్రణాళిక. మహేష గుణసంధి, మహిష డాష్ లాంటివి ఈ రకమైన ప్రశ్నలు సహసంబంధ ప్రశ్నలు. ప్యాసేజీకి సంబంధించిన ప్రశ్నలకు ఆన్సర్లు చూద్దాం. In 1997 in Japan, 653 children were admitted to hospital for epileptic seizures. This is because they had watched the flashing red and blue lights which are appeared in 38th episode of Pokemon. Pocket Monsters was a cartoon created by Satoshi Tajiri. As per the passage, the following statement is not correct. Answer option 3. Pocket Monsters is cartoon Pokemon's original name. Enemy have a distinctive appearance. The word distinctive means. Answer option 1. Typical. Choose the correct sentence. Answer option 4. Rakesh is a sincere boy, so his teachers appreciate him. William Shakespeare was a greater than dash English writer. Answer option 3. Any other. Identify the part that contains the error in the sentence. Answer option 3. Everyone was dash tears at the climax of Balagam movie. Answer option 1. Moved to. The company rejected their competitors dash for a buyout. Answer option 4. I am going to hit the sack. I am excited. Pick the meaning for the idiom to hit the sack. Answer option 3. To go to sleep. Choose the correctly spelled word. Answer option 4. Classical music is worth. Answer option 4. Listening to. The headmaster was addressing the students. The sentence can also expressed as. Answer option 3. Students were being addressed by the headmaster. The class teacher said to Ravi, I want to meet your parents. Identify the reported from the given sentence. Answer option 2. The class teacher told Ravi that she wanted to meet his parents. A big meal always makes me feel lethargic and sleep. Choose the antonym of the word lethargic. Answer option 1. Vivarious. In a formal letter, your sincerely is the subscription. A person, especially a young one with exceptional abilities, choose the option that can be substituted for the given sentence. Answer option 4. I want Sunil to be the charge of the office dash I get back from vacation. Choose the correct option to fill the blank until. Arrange the part of sentences in a sequence. Answer option 4. A list of the books and articles that have been used by someone when writing a particular book or article is called bibliography. The moon landing is a dash in space exploration. The moon landing is a dash in space exploration. Answer option 3. Landmark. In this word, B is not silent a letter. Answer option 2. Debate.
A teacher uses lessons from social and science to teach English. This approach is known as language across curriculum. The required activities or tasks of the test are appropriate for the measurement and evaluation. This validity of a test is called operational validity. In the beginning of the lesson, learners comes out with their perception of a picture, a quotation, or a poem. This is a learning outcome of the following teaching component. Answer option 2, face sheet. Language acquisition is a unconscious process. Identify the oral discourse among the following. Answer option 3, comparing. Identify the example of survival purpose of reading. Answer option 4, advertisement. ఒక సంఖ్య యొక్క కారణాంకాలను కనుగొనకుండానే 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలను కనుగొనేందుకు సులభమైన పద్ధతిని ఇచ్చిన గ్రీకు గణితవేత్త ఎరిస్తనీస్. సంఖ్యలు 7654 మరియు 6133 మధ్య భేదం యొక్క వర్గమూలము 39. 4 1/3 సెంటీమీటర్ల పొడవు మరియు 3 1/2 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన దీర్ఘ చతురస్రాకార ఆకారపు చుట్టుకొలత. ఆన్సర్ ఆప్షన్ 3, 15 2/3. 24 గంటల గడియారంలోని సమయం 15, 29 గంటలను 12 గంటల గడియారం ఇలా తెలుపుతారు. ఆన్సర్ ఆప్షన్ 1, 3, 29. పూర్ణ సంఖ్యల ధర్మాలకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లో ఏది తప్పు? ఆన్సర్ ఆప్షన్ 4. పూర్ణ సంఖ్యల్లో వ్యవకలనానికి స్థిత్యంత ధర్మం వర్తించదు. కింది పటాల్లోని ఏ పటం ఎక్కువ సౌష్ఠవ రేఖలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3, సమబాహు త్రిభుజం. ఒక తీగను ఉపయోగించి ఒక సమబాహు త్రిభుజం ఏర్పరిచారు మరియు అదే తీగను ఉపయోగించి ఒక చతురస్రం ఏర్పరిచారు. అప్పుడు ఆ సమబాహు త్రిభుజం పొడవు చతురస్రం పొడవు కంటే 5 సెంటీమీటర్లు ఎక్కువైతే వాటిని ఏర్పరచడానికి ఉపయోగించిన తీగ పొడవు 60 సెంటీమీటర్లు. 1296ను 2m × 3n రూపంలో రాయగా m × n విలువ 16. క్రింది వాటిలో ఏ సంఖ్యను n × n+2 × n+4గా వ్రాయవచ్చు? ఇక్కడ n అనేది సహజ సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 4, 105. 64⁻⁻⁻³ = 1/4. క్రింది వాటిల్లో అతి చిన్న భిన్నం? ఆన్సర్ ఆప్షన్ 2, 5/11. క్రింది వాటిలో ప్రధాన సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ 1, 109. 1 కిలోమీటర్లోని మిల్లీమీటర్ల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ 3, 10⁶. 0.06 × 6 × 3.1 ప్లస్ 0.7 × 13 10.216. 98 98ని 11చే మరియు 84 86ను 12చే భాగించగా వచ్చే శేషాల లబ్ధం 18. ఒక లారీ 90 క్వింటాల బరువు మోయగలదు. అదే లారీలో తీసుకెళ్లగలగ ఒక్కొక్కటి 50 కిలోల బరువున్న బియ్యం బస్తాల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ 2, 180. 2 ఖండన రేఖలు లంబంగా ఉంటే వాటి మధ్య ఉండాల్సిన కోణం 90 డిగ్రీలు. ఒక కారు స్థిర వేగంతో 20 నిమిషాల్లో 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆ కారు వేగం 75. చతురస్రాకార పిరమిడ్లోని శీర్షాల సంఖ్య 5. 18,000 ప్లస్ 1800 ప్లస్ 18 ఒకట్లు = ఆన్సర్ ఆప్షన్ 3, 19,818. 2 3 4 2 3 4 2 3 4ని 2 3 4తో భాగిస్తే వచ్చే భాగఫలం ఆప్షన్ 2. గగన్, వసీం మరియు ఫిలిప్స్ల మధ్య వయస్సులు వరుసగా 9, 8 మరియు 12 సంవత్సరాలు.
వారి వయస్సులో మొత్తం ఆనంద వయస్సుకు సమానం. సుమన్ ఆనంద కంటే 4 ఏళ్ల పెద్ద. 4 సంవత్సరాల తర్వాత సుమన్ వయస్సు 37 సంవత్సరాలు. ఒక దీర్ఘనం యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా 12 సెంటీమీటర్లు మరియు 9 సెంటీమీటర్లు. ఆ దీర్ఘనం యొక్క సంపూర్ణ వైశాల్యం 636 చదరపు సెంటీమీటర్లు అయితే ఆ దీర్ఘనం ఎత్తు. ఆన్సర్ ఆప్షన్ 3 10. 15 పరిశీలనల సగటు 24. వాటిలో మొదటి 8 పరిశీలనల సగటు 22 మరియు చివరి 8 పరిశీలనల సగటు 26 అయితే 8వ పరిశీలన 24. క్రింది వాటిలో ఒకటి ప్రాథమిక స్థాయిలో గణితీకరణానికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 3 సమస్యలను యాంత్రికంగా సాధించడం. ఒక చతుర్భుజంలోని కోణాలు x డిగ్రీలు, x+10 డిగ్రీలు, x+20 డిగ్రీలు, x+30 డిగ్రీలు అయిన కోణాల విలువలు కనుక్కోండి అనే సమస్య ద్వారా ఈ విద్యా ప్రమాణాన్ని అంచనా వేయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 సమస్య సాధన. క్రింది బోధనాభ్యసన సామాగ్రిలో 2D జ్యామితి ఆకారాలు అనే భావనను వివరించడానికి అత్యంత అనువైనది. ఆప్షన్ 1 జియోబోర్డ్. క్రింది వాటిలో సంగణాత్మక మూల్యానికి సంబంధించిన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 A, C మాత్రమే. 2వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి 28+55ను ఈ విధంగా సాధించాడు. క్రింది వాటిలో వేటిని తిరిగి బోధించడం ద్వారా ఈ అభ్యసన లోపాన్ని నివారించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 B మరియు C. త్రిభుజ వైశాల్యం 220 చదరపు సెంటీమీటర్లు, దాని ఎత్తు 11 సెంటీమీటర్లు అయినా దాని భూమిని కనుగొనండి. ఈ సమస్యను సాధించడానికి కింది వాటిలో అత్యంత అనువైన పద్ధతి నిగమన పద్ధతి. తృణధాన్యాల్లో ఎక్కువగా లభించేది పిండి పదార్థం. సీత ఒక ఆహార పదార్థానికి 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం మరియు 10 చుక్కల సజల సోడియం హైడ్రాక్సైడ్ కలిపింది. అది ఊదా రంగులోకి మారింది. ఆమె లక్ష్యం వీటిని గుర్తించడం. మాంసకృతులు. పిల్లల్లో రికెట్స్ వ్యాధి దీని లోపం వల్ల సంభవించవచ్చు. కాల్షియం. యాంటోనీ వన్ లీవెన్హుక్ బ్యాక్టీరియాలను ఇలా పిలిచారు. యానిమల్క్యూల్స్. స్వపరాగ సంపర్క సామర్థ్యం ఉన్న మొక్క బొటానీ. క్రింది వాటిలో వాతావరణం యొక్క ద్వితీయ కాలుష్య కారకాల సరైన జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఓజోన్, పెరాక్సీ అసిటైల్ నైట్రేట్స్. కింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 2 వాక్య 2 మాత్రమే సరైనది. బొగ్గు, సహజవాయువు, చమురు పునరుత్పాదకం కాని శక్తి వనరులకు ఉదాహరణ. 8వ తరగతి చదువుతున్న రాజేష్ అనే విద్యార్థి ఒక డిటర్జెంట్ ముక్కను తీసుకొని నీటిలో నింపి ఉన్న పరీక్ష నాళికలో వేశాడు. పరీక్ష నాళికను బాగా ఊపిన తర్వాత చాలా నొరగ ఏర్పడినట్లయితే రాజేష్ ఆ నీటి గురించి ఏమని నిర్ధారించగలడు. ఆన్సర్ ఆప్షన్ 4 నీరు మృదువైనది. వయోజనుడైన మానవ శరీరంలో ఉండే వెన్నుపూసల సంఖ్య 26. ధ్వని కంపనాలను మెదడుకు పంపబడే విద్యుత్ సంకేతాలుగా మార్చడానికి బాధ్యత వహించే చెవులోని నిర్మాణం కోక్లియా. కింది వాక్యాలలో ఏ వాక్య యూరాలజిస్ట్ మరియు నెఫ్రాలజిస్ట్ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాన్ని సరిగ్గా వివరిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఒక నెఫ్రాలజిస్ట్ మూత్రపిండ వ్యాధులకు చికిత్స చేస్తాడు. యూరాలజిస్ట్ మూత్రనాళాల వ్యాధులకు చికిత్స చేస్తాడు మరియు సంబంధిత శస్త్రచికిత్సలు చేస్తాడు. జీడి మామిడిలో పండుగా కనిపించేది పండు కాదు, నిజానికి ఒక పండు తొడిమ. చాలా ఎక్కువ వర్షపాతంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు ఎక్కువగా పెరుగుతాయి. సతతహరిత అడవులు. క్రింది వాటిలో మధ్యస్థ శీతోష్ణ స్థితి కలిగిన ప్రదేశాలు విశాఖపట్నం మరియు ముంబై. క్రింది వాటిలో బాష్పీభవనం అనే పదాన్ని ఉత్తమంగా వివరించే స్టేట్మెంట్ ఏది. ఆన్సర్ ఆప్షన్ 1
నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియ బాష్పీభవనం. సూర్యుడి చుట్టూ భూమి తిరగడం వలన ఉత్తరార్ధగోళంలో ఈ నెలల్లో పతన కోణం తగ్గుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 మే మరియు జూన్. భారత రాజ్యాంగంలోని పీఠిక ప్రకారం భారతదేశంలో నివసిస్తున్న తమ పౌరులందరికీ ఈ క్రింది ఆదర్శాలు ఇవ్వాలని నిశ్చయించుకుంది. ఆన్సర్ ఆప్షన్ 1 స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం మరియు సౌభ్రాతృత్వం. భారత రాజ్యాంగంలో కొన్ని నిర్దిష్ట లక్ష్యాలైన సార్వత్రిక అక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణ వంటి పనులను చెయ్యాలని ఇది ప్రభుత్వానికి సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 ఆదేశిక సూత్రాలు. భారతదేశంలో సాధారణ బిల్లును ఆమోదించుటకు సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2. 1885లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి కింది వారిలో ఒకరు హాజరు కాలేదు. జవహర్లాల్ నెహ్రూ. ముల్లా అబ్దుల్ కయ్యం ఈ ఉద్దేశంతో అజ్మన్-ఏ-మారెఫ్ అనే సంస్థను స్థాపించాడు. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రజల సామాజిక, మేధో మరియు ఆర్థిక జీవనాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో. చెంగల్పట్ జిల్లాలోని ఉత్తర మెరూరులోని శాసనాలు ఈ వివరాలు తెలియచేస్తాయి. చోళుల కాలంలో సభ నిర్వహించిన విధానమును. ఒక వ్యక్తి తెలంగాణ పోరాట సమయంలో అనేక బుర్రకథలు ప్రదర్శించారు. ఆన్సర్ నాజర్. ఈ పర్వత శ్రేణులు హిమాలయాలు ఏర్పడిన చివరి దశలో ఏర్పడ్డాయి. ఆన్సర్ ఆప్షన్ 3 శివాలిక్ శ్రేణులు. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం ఈవీఎస్ పాఠ్యపుస్తకాలు పాఠశాలల విద్యార్థుల జీవితాన్ని పాఠశాల వెలుపల వారి జీవితానికి అనుసంధానం చేయాలని సిఫార్సు చేసింది. ఇది దీనిని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 పాఠ్యపుస్తకంలో ఇవ్వబడిన అన్ని కృత్యాలు విద్యార్థులు తమకు తాము జ్ఞానానికి నిర్మించుకోవడానికి మరియు వారి దైనందిన జీవితానికి అనుసంబంధించడం మరియు అనువర్తించడానికి తోడ్పడాలి. శాస్త్రీయ పద్ధతిలో కింది దశల యొక్క సరైన క్రమాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 4 సమస్యను గుర్తించడం మరియు నిర్వచించడం, పరికల్పన సూత్రీకరణ, ప్రయోగాలు చేయడం, ముగింపులు మరియు సాధారణీకరణాలు చేయడం. ఒక ఈవీఎస్ ఉపాధ్యాయుడు వివిధ భావనలను వివరించడానికి కథలు మరియు పద్యాలను ఉపయోగిస్తుంటే దీని వెనుక ఉన్న అత్యంత అనుకూలమైన సరైన తర్కం. ఆన్సర్ ఆప్షన్ 3 ACD మాత్రమే. పిల్లలను కేంద్రంగా చేసుకుని వారికి అనువైన విధానాల కృత్యాలు చేయుట, కనుగొనడం, అన్వేషణ ద్వారా నేర్చుకోవాలి అను ఈ వాక్యం ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లోని ఈ సబ్సెక్షన్లో పేర్కొనబడింది. సెక్షన్ 29 సబ్సెక్షన్ 2E. ఒక పరిసరాల విజ్ఞాన ఉపాధ్యాయుడు 3వ తరగతి విద్యార్థులకు పోస్ట్ మ్యాన్లపై పాత్రాభినయం. ఒక పరిసరాల విజ్ఞాన ఉపాధ్యాయుడు 3వ తరగతి విద్యార్థులకు పోస్ట్ మ్యాన్లపై పాత్రాభినయం నిర్వహించాడు. ఈ కృత్యం ఎడ్గార్ గిర్ అనుభవ శంకులోని ఈ క్రింది కేటగిరీకి చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 నాటకీకరణ. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు ఒక కొత్త విషయాన్ని పరిచయం చేయాలనుకున్నారు. విద్యార్థులను అన్ని సామాజిక, ఆర్థిక మరియు సహజ సామర్థ్యాల వారు చిన్న చిన్న విజాతీయ సమూహాలుగా విభజించి ఆ సమూహాలకి భారతదేశంలోని రాష్ట్రాల పేర్లు పెట్టి వారిని ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేకతల గురించి కృత్యాన్ని ఇచ్చారు. ఇక్కడ ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు తమ విద్యార్థులకు పరిచయం చేయాలనుకున్న విషయం ఏమిటి? భారతదేశం భిన్నత్వం.